ఎలా రాత్రి పడుకునే ముందుగా మాటలు సిద్ధపరచుకుంటున్నావా? దేవుని సన్నిధానానికి నేను ఇదిగో ఉదయకాల సమయంలో నా దేవుని సమీపించాలి అని మాటలు సిద్ధపరచుకొని సనుగు కొనకుండా గొనుగు కొనకుండా దేవుని సన్నిధానానికి ఉత్సాహంగా వస్తున్నావా? కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని మరి కూర్చోబెడతారు, వీళ్ళకేం పని ఉండదు, ఎప్పుడు కూడా మా మీదనే పడతారు, కొంచెమన్నా మా మీద కనికరం ఉండదు, కొంచెం ఆడుకోవాలని కొంచెం మరి నిద్రపోవాలని వీళ్ళకి ఏమాత్రం ఆశ ఉండదు అని సనుక్కొనడం గొనుక్కొనడం మరి యవనస్తులైనా సరే. రే దేవుని బిడ్డలారా, మరి అట్టి అనుభవాన్ని నువ్వైతే కలిగి ఉన్నావా? జాగ్రత్త, నష్టపోతావు. ఎందుకంటే మరి నీ జీవితంలో నిద్ర నీకు దరిద్రాన్ని తెస్తుంది, నిద్ర నీకు లేమిని తీసుకొని వస్తుంది, నిద్ర ఇదిగో నీవు చింపి గుడ్డలు ధరించడానికి కారణమవుతుంది. రే దేవుని బిడ్డ, మరి కొంచెము సేపు నేను పడుకుంటాను, కొంచెము సేపు నేను కునుకుతాను అని అంటే ఇదిగో మరి ఆ యొక్క మరి ఎవరైతే నీ యొక్క విరోధి నిన్ను దరిద్రానికి భయంకరంగా మరి నిన్ను తీసుకుని వెళ్ళటానికి సిద్ధంగా ఉంటాడు. చూడండి, ఆ మాట మీకు నేను తెలియచేస్తాను. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట 6వ అధ్యాయంలో ఉంటుంది. నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును నీవు తప్పించుకొనుము. సోమరీ, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరీ, ఎందాక నీవు పండుకునిందవు? ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము కొనికెదనని, ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుకుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చునట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఇవి నా మాటలు కాదు సుమా, నా మాటలు ఏమాత్రము కాదు. ఇదిగో పరిశుద్ధ గ్రంథములో దేవుడు లిఖించిన అద్భుతమైన మాటలు. మరి ఈ మాటలే మీకు తెలియజేస్తా ఉన్నాను. దరిద్రము నీకు ఎందుకు వస్తుంది అంటే, లేమి నీ యొద్దకు ఎందుకు వస్తుంది అంటే, నీ జీవితంలో బద్ధకాన్ని కలిగి ఉన్నావు. నీ జీవితంలో దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇదిగో మరి ఆ యొక్క నిద్రకి ఇస్తున్నావు. నీ యొక్క సుఖం నువ్వు చూసుకుంటూ ఉన్నావు. నీ యొక్క సుఖం కోసం, నీ యొక్క శరీర సౌఖ్యం కోసం ఇదిగో నీవు నీ జీవితంలో ఆ ఆయుధదారుడికి, ఆ దోపిడీగాడికి నిన్ను నీవు సమర్పించుకుంటున్నావు. కాబట్టే నీ జీవితంలో లేమి, నీ జీవితంలో దరిద్రం. అన్నా, ఎప్పుడు చూడు నా దగ్గర డబ్బులు ఉండట్లేదన్నా, ఇదిగో ఎంత డబ్బులు వచ్చినా కూడా మరి అవి సంచిలో చిల్లిబడ్డ మరి ఆ యొక్క మరి గింజల వల్లనే వెళ్ళిపోతున్నాయన్న. కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో మరి నీవు దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని నీ యొక్క శరీర సౌఖ్యం కోసం వాడుతున్నావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మరి ఈరోజు సూటిగా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఏం చేయాలంటే, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను సమయాన్ని. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వాలి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని. నువ్వు ఎంత ఉత్సాహంగా దేవుని సన్నిధానములో అడుగు పెడతావో, ఎంత సంతోషంగా దేవుని సన్నిధానములో అడుగు పెడతావో అంతగా దేవుడు ఆనందిస్తాడు. కీర్తన 100వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయి. చూడండి ఒకసారి. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో. దేవుని సన్నిధికి రావాలి అంటే ఎంత బద్ధకమో! ఇది అవసరమా నాకు?
60 ఏళ్ళ తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత ఇదిగో దేవుని సన్నిధానానికి కావాలంటే మరి ఆ సమయంలో దేవుడా దేవుడా అనుకుంటే దేవుని సన్నిధానంలో ఉండాలి. కానీ ఈ సమయంలో ఏంటి, పిల్లలు, యవనస్తులు, ఇంకా కొంతమంది బద్ధకస్తులు. దేవుని బిడ్డలారా, ఇదిగో ఉత్సాహముగా ఇచ్చువాణ్ణి దేవుడు ప్రేమిస్తాడు. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. ఎందుకు అంటున్నాడంటే దేవుని బిడ్డలారా, ఆయన నామాన్ని నువ్వు ఎంతగా తెలుసుకొని స్మరిస్తావో, ఆయన నామాన్ని ఎంతగా నీవు ఇదిగో నా దేవుడు తన ప్రాణము పెట్టినంతగా నన్ను ప్రేమించాడు, తన ప్రియ కుమారుణ్ణే నా కొరకు బలియాగంగా అర్పించాడు. ఇక మరి నేను ఉదయము లేచి దేవుణ్ణి స్తుతించటం, ఆరాధించటం, అది దేవునికి మహిమ. నువ్వు ఎంత చేసినా ఆయన చేసిన మేలుకు అది తక్కువే అని గనక నీవు ఆయనను ప్రేమిస్తూ సంతోషముతో ఆయన సన్నిధానానికి గనక నువ్వు వచ్చినట్లయితే, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధిలో గనక నువ్వు మరి నిలవబడినట్లయితే, ఆయన సన్నిధిలో మరి నీవు ఆయనను ఆరాధించినట్లయితే, అట్టి ఆరాధన ఆయనకు ఇంపైన సువాసన. అది ముక్కు పుటాలకు వెళ్ళి ఆయన ఆగ్రానిస్తూ ఉంటే అది దేవునికి మహిమ. ఉత్సాహము సంతోషముతో దేవుని సన్నిధికి రావాలి, కానీ సనుగు కొనకుండా, గొనుగు కొనకుండా రావాలి. కానీ నీ జీవితంలో సనుక్కుంటే, గొనుక్కుంటే, ఇదిగో ఇజ్రాయేలు ప్రజలు సనుక్కున్నారు మోషే మీద, ఇజ్రాయేలు ప్రజలు గొనుక్కున్నారు మోషే మీద, దేవుని మీద. ఏమయ్యారు? పిట్టల్లా రాలిపోయారు. భయంకరంగా మరి ఆ యొక్క అడవిలోనే వారి యొక్క ఊపిరి ఆగిపోయింది. దేవుడు చూపిన ఆ యొక్క కనాను దేశానికి అందరూ కూడా వెళ్ళలేకపోయారు. కారణం వారి జీవితంలో సనుగుకొనేటువంటి జీవితం, గొనుక్కునేటువంటి జీవితం. దేవునికి అది ఎంతో విరోధమైనటువంటి మరి వ్యతిరేకమైనటువంటి హృదయం కలిగినటువంటి విరోధమైన పాపము. దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభువు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నది. నీవు దేవుని సన్నిధానానికి ఎలా రావాలి అంటే ఉత్సాహంతో రా, సంతోషముతో ఆయన సన్నిధికి రా, ఎంతో మరి ఆనందముతో దేవుణ్ణి సేవించు. ఇది దేవుడు నీ నుండి కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉత్సాహముతో నువ్వు దేవునికి స్తుతులు చెల్లించాలి. ఇక మరి నా ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.